ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వాక్యం నేర్చుకుందాం. ఈరోజు మన అంశము దేవుడు నిన్ను కూడా వాడుకుంటాడా అని ఈ అంశం మనం నేర్చుకుంటాం. మన బైబిల్ భాగంలో అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 1 నుంచి 16 వచనాల వరకు చదువుకున్నాం మనం. ఇందులో సౌలు అనేటువంటి వ్యక్తి ఎలాంటి వాడో అలాంటి వ్యక్తిని కూడా దేవుడు వాడుకున్నాడు కదా, ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. 9వ అధ్యాయంలో ప్రారంభంలో సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి ఈ మార్గమునందున్న పురుషులనేమి స్త్రీలనేమి కనుగొనని ఎడల వారిని బంధించి యెరూషలేమునికి తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలు ఇమ్మని అడిగాడు. సో అలాగ వెళ్తున్నప్పుడు ఆ దమస్కు మార్గములో దేవుడు అతన్ని దర్శించాడు. దర్శించి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, క్రైస్తవుల్ని హింసించేటువంటి ఒక వ్యక్తిని దేవుడు వాడుకుంటున్నాడు తన కొరకు. అననీయతో చెప్తూ 15వ వచనములు అన్నాడు. అననీయ డౌట్ ఏమిటి అని అంటే 13వ వచనం, అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడు. అతని గురించి అనేకుల వలన వెంటిని ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయి వారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడు అని ఉత్తరం ఇచ్చాడు. అందుకు ప్రభు అన్నాడు, నీవు వెళ్ళు, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపాలో నేను ఇతనికి చూపుదును అని చెప్పాడు. సో ఇతన్ని నేను ఎన్నుకున్నటువంటి సాధనం ఇతను. ఎలాంటి వాడిని ఎన్నుకున్నాడు? క్రైస్తవుల్ని హింసించేటువంటి ఒక వ్యక్తిని దేవుడు తన సాధనంగా వాడుకొని తన పరికి వరకు వాడుకున్నాడు. ఈ రోజుల్లో దేవుడు మరి మనల్ని వాడుకుంటాడా? మనము ఆయన కొరకు వాడబడటానికి మరి మన పరిస్థితి ఏంటి? ఈ విషయాలు ఆలోచన చేస్తూ ఇందులో 4 సంగతులు జ్ఞాపకం చేస్తున్నాం. సౌలును వాడుకున్నటువంటి దేవుడు తన నామ ఘనత కొరకు మరి మనల్ని కూడా వాడుకుంటాడు అనేది మనకు ఒక అవగాహన. దాంట్లో 4 అంశాలు నేనైతే మాట్లాడుతాను. ఆయన మనల్ని వాడుకోవడానికి మన గతం ఆటంకం కాదు. మనం ప్రస్తుతం ఏం చేస్తున్నామని నీ ప్రస్తుతం ఆయనకు ఆటంకమేం కాదు వాడుకోవడానికి. తర్వాత నీ యొక్క వ్యక్తిత్వం ఎలాంటిది, నీ వ్యక్తిత్వ లక్షణాలు కూడా ఆటంకమేం కాదు. ఆ తర్వాత నువ్వు ప్రస్తుతం ఉన్నటువంటి నీ వ్యక్తిగతమైన నీ స్థితి, నీ మూడు ఎలాగుందో అది కూడా ఏం ఆటంకం కాదు. కాబట్టి ఈ 4 అంశాలు మనము వాక్యంలోనికి వెళ్ళి నేర్చుకుంటూ ముందుకు సాగుదాం. పిల్లరా, ఇక్కడ మొదటి వచనంలో ఇతని యొక్క గతం గురించినటువంటి విషయాలు చెప్తా ఉన్నాడు. దేవుడు ఎన్నుకోకముందు, దేవుడు ఈ సౌలును వాడుకొనకముందు అతని యొక్క గతం యొక్క పరిస్థితి ఆలోచన చేస్తే సౌలు ఎలాగున్నాడు? ప్రభువు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ఉన్నాడు. ఇది తన యొక్క గతం ఎలాగుంది? దేవుడు వాడుకోకముందు తన యొక్క గతం ఎలాగుంది అని అంటే, ఎప్పుడు వీళ్ళని బంధించాలి, వీళ్ళని శిక్షించాలి, ఈ విషయాల్లో ఇలాగుంటున్నాడు.
అయితే ఇలాంటి వ్యక్తిని దేవుడు తన కొరకు వాడుకున్నాడు. తన గతం ఎలాంటిది? చాలా భయంకరమైనటువంటి స్థితిగా కనిపిస్తున్నప్పటికీ మరి దేవుడు ఇలాంటి వ్యక్తిని ఎన్నుకున్నట్టుగా చూస్తా ఉన్నాం. చూడండి, అతని యొక్క గతము ఎప్పుడు కూడా తనకి గుర్తుంటూనే ఉంటుంది. చాలా సందర్భాల్లో అపోస్తులైనటువంటి పౌలు తన సాక్ష్యాన్ని చెప్పేటువంటి సందర్భాల్లో చాలాసార్లు ఇదే మాటలను చెప్తాడు ఆయన. నా గతం ఇలాంటిది, నా గతం ఇలాంటిది, నా గతం ఇలా. నీ గతం అవసరం లేదు దేవునికి. నువ్వు ఎలాంటి జీవితంలో గతంలో ఉన్నావో దానికి అవసరం లేదు. కొన్నిసార్లు తను చెప్పిన సాక్ష్యాలు ఒకసారి ఆలోచన చేద్దాం. 22వ అధ్యాయం అపోస్తల కార్యములో 22వ అధ్యాయం 4వ వచనంలో ఇలాగుంది. ఆ మార్గములోనున్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణము వరకు హింసించి తిని నేను. అట్లాంటివన్నీ నేను గతం. ప్రియులారా, దేవుడు వాడుకోవడానికి నీ గతం అవసరం లేదు. నీ గతం ఒక ఆటంకం కానే కాదు. పౌలు యొక్క జీవితంలో తన గతం ఎలాంటిది అనేది మనం ఇక్కడ చూస్తున్నప్పుడు, బంధించి చెరసాలలో వేయించుచు మరణము వరకు హింసించి తిని నేను. తన గతాన్ని బట్టి ఎప్పుడు కూడా పౌలు గారు గిల్టీ ఫీల్ అవుతున్నాడు. నేను ఇట్లా బ్రతికిన వాడిని. అయితే దేవుడు వాడుకోవడానికి ఆ గతం ఆటంకం కాలేదు. ఇంకా 26వ అధ్యాయంలో మరొకసారి సాక్ష్యం చెప్పేటప్పుడు 26వ అధ్యాయం 10వ వచనంలో, నేను ప్రధాన యాజకుల వలన అధికారం పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాలలో వేసి వారిని చంపినప్పుడు సమ్మతించి తిని. గతం చూడండి ఎంత భయంకరంగా ఉందో. అవతల వాళ్ళని బంధించడము, చెరసాల్లో వేయించడము, మరణము వరకు హింసించడము, మనుషులను చంపుతూ ఉంటే దానికి సమ్మతించడం, దగ్గరుండి చంపిస్తున్నాడు అన్నమాట. ఇలాంటి గతం కలిగినటువంటి వ్యక్తి. తిమోతి పత్రికలో కూడా, తిమోతికి పత్రిక రాస్తూ మొదటి పత్రిక 1వ అధ్యాయం 13 నుంచి ఇలాగున్నాయి. 12 నుంచి చదువుతున్నా. పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడును అయిన నన్ను. దూషకుడు ఎంతమందిని దూషించాడు? హింసకుడు ఎంతమందిని హింసించాడు? హానికరుడు ఎంతమందికి హాని కలిగించిన వాడు. ఈ విషయాలు ఎప్పుడు కూడా చూడండి, తన గతం ఎంత భయంకరంగా ఉందో ఆ విషయాలు ఎప్పుడు తనను గిల్టీలోకి తీసుకొని వస్తూనే ఉన్నాయి. సాక్ష్యం చెప్పేటప్పుడల్లా చెప్తున్నాను, నేను ఇట్లాంటి వాడని, నేను ఇలాంటి దుర్మార్గుడిని, ఇలాంటి పరిస్థితులు కలిగిన వాడిని అని అపోస్తులైనటువంటి పౌలు తన గతం ఎప్పుడు మర్చిపోలేక జ్ఞాపకం పెట్టుకునే ఉంటున్నాడు. గిల్టీ ఫీల్ అవుతున్నాడు. అయ్యో, ఇప్పుడు నన్ను దేవుడు ఇలాగ వాడుకుంటాడు, నేను ఒకప్పుడు ఇట్లాంటి వాడిని. కాబట్టి దేవుడు నిన్ను వాడుకోవాలి అని అంటే నీ గతం ఎలాంటిదో దేవునికి ఆటంకమే కాదు. నువ్వు ఎట్లా బతికావో అదే మాటలు ఇక్కడ అంటున్నాడు. పూర్వము నేను దోషకుడును హింసకుడును హానికరుడును అయినటువంటి నన్ను ఈ తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు నేను కృతజ్ఞుడనై ఉన్నాను. ఒకప్పుడు ఇలాంటి వాడిని, నా గతము ఇలాంటిది. అయితే ఇప్పుడు నన్ను ఆయన తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచాడు. అందుకు నేను కృతజ్ఞుడును.
తెలియక అవిశ్వాసం వలన అలాగూ చేసి తిని కనుక కనికరింపబడి తిని. ఒకప్పుడు అలా బ్రతికాను. ఎట్లా బ్రతికానంటే తెలియక అవిశ్వాసం వలన అలాగూ చేసి తిని కనుక కనికరింపబడి తిని. మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించను. కాబట్టి ఆయన చెప్పినటువంటి మాటలు ఇంకా 15వ వచనంలో, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చును అనేటువంటి వాక్యం నమ్మదగినదియు పూర్ణాంగాకారమునకు యోగ్యమైనదియునయున్నది. అట్టి వారిలో నేను ప్రధానుడును. నీ గతం ఎలాంటిదైనా, నువ్వు ఎలాంటి పాపివైనా, పాపులను రక్షించడానికి ఆయన వచ్చాడు. ఇదిగో నన్ను మార్చాడు, నా గతాన్ని ఇలాగ మార్చాడు. అందులో నేను ఫస్ట్, నేను ప్రధానుడును అంటున్నాడు. ఎంత భయంకరమైన స్థితి! దేవుడు నిన్ను రక్షించడానికి, దేవుడు తన మహిమ కొరకు నిన్ను వాడుకోవాలి అని అంటే, ఇప్పుడు మీరు అనుకుంటుంటారు, అన్న ఏంటి దేవుడు వాడుకోవాలి, నిన్ను కూడా వాడుకుంటాడు అంటే నన్ను పాస్టర్ అన్న చేస్తాడా, నన్ను పాస్టర్ అమ్మ చేస్తారా అని మీరు అనుకుంటున్నారు. వాడుకోవాలి అని అంటే తన సాక్షిగా నిన్ను ఉంచితే, తన సాక్షిగా నువ్వు ఏమేం చేయాలో అవి చేస్తావు. ఇప్పుడు మనకున్నటువంటి ట్రెడిషన్లో మనకేమైపోతుంది అర్థం అని అంటే, దేవుడు వాడుకోవాలి అని అంటే సేవ చేయాలి, సేవ చేయాలి అని అంటే పుల్పిట్ మీద నిలబడి వాక్యం చెప్పాలి, ఇది అనుకుంటున్నాం. దావీదు తన పితరులకు సేవ చేసి నిద్రించాడు అనేది. సేవ అని అంటే ఆయన ఏం సేవ చేశాడు? ఆయన ఏం పుల్పిట్ మీద ప్రసంగాలు చేశాడు? ఆయన రాజు. దేవుడు తనను రాజుగా నియమిస్తే రాజు బాధ్యతలు చేసి సేవ చేశాడు. ఇప్పుడు నీవు ఒక టీచర్గా దేవుడు నిన్ను నియమిస్తే టీచర్ బాధ్యతలు నెరవేరుస్తూ సేవ చేస్తావు. ఆయనకు సాక్షిగా ఉండేటువంటి ఒక టీచర్గా అనేకులను ప్రభావితం చేయగలిగేటువంటి ఒక సాక్షి జీవితాన్ని కలిగి నీ డ్యూటీ నువ్వు చేస్తున్నావు అంతే. అవసరమైనప్పుడు ఆయన గురించి చెప్తావు, నీకు తెలిసిన సువార్త చెప్తావు. అది కామన్గా అందరూ చేయాల్సిన పనే. స్థానిక సంఘం అంతా కదా సువార్త చెప్పాల్సింది. ఇప్పుడు ఉన్నటువంటి ట్రెడిషన్ ఈ 2000 సంవత్సరాలు చాలా మార్పులు వచ్చాయి. స్థానిక సంఘంలో సేవ అనగానే సేవకుడు, పాస్టరు, వాక్యం చెప్పేవాడు. అయ్యా జ్ఞాపకం చేసుకోండి, నిన్ను కూడా నీ పనికి నువ్వు వెళ్తున్నావు, కానీ నిన్ను ఒక సాక్షిగా పెట్టుకుంటే నువ్వు వెళ్ళిన పని దగ్గర, నీ ఇంటి దగ్గర, నీ పొరుగు వారి దగ్గర, నీ స్నేహితుల దగ్గర నిన్ను ఎలాగన తన మహిమ కొరకు వాడుకోవాలో. ఇప్పుడు సౌలు గురించి చూశాను. ఇతన్ని నేను ఎన్నుకున్నా, నా సాధనంగా ఎన్నుకున్నా. రాజుల ఎదుట నిలబడాలి ఇతను, అధికారుల ఎదుట నిలబడాలి ఇతను, నా నామము కొరకు ఇతను ఎన్ని శ్రమలు పడాలో నేను అతనికి చూపిస్తా. తనని ఎన్నుకున్నాడు దాని కొరకు, నిన్ను ఎన్నుకున్నాడు నీవు చేస్తున్న పని కొరకు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? నేను గతము ఇంత భయంకరంగా ఉన్నా ఆయన పాపులను రక్షించడానికి వచ్చాడనేటువంటి సంగతి నా విషయంలో సాక్ష్యం, నేనే సాక్ష్యం. అట్టి వారిలో నేను ప్రధానుడును. కాబట్టి దేవుడు నిన్ను తన మహిమ కొరకు వాడుకోవడానికి నీ గతము ఎలాంటిది ఆయనకి అవసరమే లేదు. దేవుని పనిలో దేవుని కొరకు వాడబడడానికి నీ గతము ఒక ఆటంకం కానీ కాదు అనే విషయాన్ని చెప్తాను. ఎందుకు అని అంటే గతంతో పని లేదు. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం మనకు తెలిసిందేలే. యోహాను సువార్త 3:3లో ఏముంటుంది? యేసు అన్నాడు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యాన్ని చూడలేడు. మరియు 7వ వచనం, మీరు క్రొత్తగా జన్మింపవలను అని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు అన్నాడు. సో కొత్త జన్మ,
నీ గతంతో పని లేదు. నీ గతం ఒక ఆటంకం కాదు. నువ్వు ఎలా బతికావు అని నీ గతం సంబంధించినటువంటి విషయం నీకు ఆటంకమే కాదు. దేవుడు నిన్ను కొత్త జన్మం ఇచ్చి కొత్త సృష్టిగా చేసుకునేటువంటి వాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, ఎవడైనను క్రీస్తు యేసునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. గతంతో పని ఏమంది? ఇక నువ్వు ఎట్లాంటి వాడవో దాంతో పని ఏమంది? నిన్ను క్రొత్తగా మార్చేస్తున్నాడు కదా, నిన్ను ఒక క్రొత్త సృష్టిగా చేశాడు కదా. వీళ్ళారా, గతము మనకి చాలా జ్ఞాపకాలను తెస్తూ ఉంటుంది. ముఖ్యంగా గతాన్ని గుర్తు చేసుకునేది ముందు మనమే. ఇట్లాంటి వాళ్ళు ఇప్పుడు సౌలుకు గుర్తొస్తుంది, నేను ఇట్లాంటి వాడిని. గతాన్ని మనకి గుర్తు చేస్తూ ఉంటుంది. మనమే గుర్తు చేసుకుంటూ ఉంటాం, మేము ఇట్లాంటి వాళ్ళము, గిల్టీ ఫీల్ అవుతూ ఉంటాం. 2, మన గతాన్ని గుర్తు చేసుకునే వాళ్ళు మనకి తెలిసినటువంటి వాళ్ళు, మనం తెలిసిన వాళ్ళు కూడా, ఏయ్ అట్లాంటి వాడి నువ్వు మాకు తెలియదా అంటారా లేదా? సో నీ గతం అనేది నీ దగ్గర ఉంటుంది, నీవు ఎవరికైతే తెలుసో వాళ్ళ దగ్గర కూడా ఉంటుంది. 3వదిగా, మన గత చరిత్ర అంతా సాతాను దగ్గర ఉంటుంది, ఉండదా? మన గత చరిత్ర అంతా సాతాను దగ్గర ఉంటుంది. అయితే దేవుడు మన గతాన్ని జ్ఞాపకం చేసుకోడు. అది గతము నీ దగ్గర జ్ఞాపకాలుగా ఉన్నాయి, నువ్వు తెలిసినటువంటి వాళ్ళ దగ్గర నీకు గత జ్ఞాపకాలు ఉన్నాయి, సాతాను దగ్గర గత జ్ఞాపకాలు ఉన్నాయి. దేవుని దగ్గరికి వచ్చేసరికి నీ గతాన్ని ఆయన జ్ఞాపకం చేసుకోడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆ మాటలు మనం చూస్తాం. ఎప్పుడైతే మనం నూతన సృష్టిగా మార్చబడ్డామో 8వ అధ్యాయము 12వ వచనం, నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడూను జ్ఞాపకము చేసుకొనను అని చెప్పాడు. మరలా మాట్లాడుతున్నా, నీ గతము దేవుడు నిన్ను వాడుకోవడానికి ఆటంకం కానే కాదు. నీకు గుర్తిస్తుండొచ్చు, పౌలు బాధపడుతుండొచ్చు, గిల్టీ ఫీల్ అవుతుండొచ్చు, అయ్యో నేను ఒకప్పుడు ఇలా, నీకు గుర్తుండొచ్చు. లేదు, నువ్వు తెలిసిన వారికి గుర్తుండొచ్చు, నువ్వు ఇట్టాడు మాకు తెలియదా నీ సంగతి అనొచ్చు. లేదు, సాతానుడు నువ్వు ఇలాంటి వాడివి కదా అని అతను కూడా మనల్ని ప్రేరేపించవచ్చు. కానీ దేవుడు ఎప్పుడైతే మనకి క్రొత్త జన్మ అనుభవం వచ్చిందో మన గతాన్ని, మన పాపములని ఇక ఎన్నడూ జ్ఞాపకము చేసుకొనను అని అన్నాడు. దానికి సహాయకరంగా కొన్ని వచనాలు ఉన్నాయి, చదవచ్చు. కీర్తన 103వ కీర్తన 12వ వచనం. 103వ కీర్తన 12వ వచనంలో తెలిసిందేగా 103 అని అంటే పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. ఒకటి, నీ గత సంబంధించిన పాపములు ఆయన జ్ఞాపకం చేసుకోడు. నీ అతిక్రమాల్ని ఎంత దూరం చేశాడంటే నీ నుంచి తూర్పు నుండి పడమరకు ఎంత దూరమో అంత దూరపరిచి ఉన్నాడు అనే మాటలు చూస్తాం. కీర్తనల్లో చూడండి ఎలా కీర్తనకారుడు 38వ కీర్తన 17వ వచనం చదివితే 38:17లో నేను పడబోవున్నట్లున్నాను, నా మనోదుఃఖము నన్నెన్నడూను విడువదు. జ్ఞాపకాలు వస్తూ ఉంటాయి. నేను ఇట్టాటోడిని. కానీ దేవుడు అలా జ్ఞాపకం చేసుకోవట్లేదు.
అలాగే 43వ కీర్తన కూడా 5లో చదివితే, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు. సో పాత ఈ జ్ఞాపకం వచ్చి నువ్వు కృంగిపోతున్నావేమో, నీవు మనోదుఖంతో ఉన్నావేమో, కానీ దేవుడు వాటిని జ్ఞాపకం చేసుకోవట్లేదు, వాటిని దూరపరిచాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. మీకా గ్రంథంలో చదివితే మీకా గ్రంథం 7వ అధ్యాయం చివరి వచనం 19వ వచనం, ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములో నీవు పడవేతువు. కాబట్టి మన పాపాలని ఆయన తీసేసినప్పుడు, మనల్ని ఆయన కొత్త సృష్టిగా చేసినప్పుడు, అసలు మన పాపాలు లెక్క చూడండి. ఒకటి జ్ఞాపకం చేసుకోను, ఒకటి దూరం చేశాను, అణచివేశాను, తర్వాత అగాధములు పడేశాను. వాటిని నేను ధ్యానించా. నీ గతముతో నాకు పనే లేదు అన్నట్టుగా ప్రభువారు చెప్తా ఉన్నారు. పిల్లరా, మన పరిస్థితి ఒకసారి ఆలోచన చేసుకుంటే, మన గతం ఎలాంటిదైనా పర్లేదు, కానీ నీవు క్రొత్త జన్మ అనుభవం వచ్చినప్పుడు నీవు బాధపడుతున్నావేమో, కానీ దేవుడు వాటిని జ్ఞాపకము చేసుకోవట్లేదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9 నుండి 10 వచనాల వరకు ఆ సంఘంలో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి రాస్తున్నాడు. వాళ్ళు కొరింథీ సంఘం చాలా క్రిటికల్ సంఘం కదా. 6వ అధ్యాయంలో 9 నుండి చదివితే, అన్యాయస్తులు దేవుని రాజ్యములకు వారసులు కానేరరు అని మీకు తెలియదా? మోసపోకండి. జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగి తనుమ గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యానికి వారసులు కానేరరు. మన గతం అనేటువంటి పరిస్థితిని బట్టి మనం దేవుని రాజ్యానికి వారసులు కానేరం. మీలో కొందరు అట్టివారై ఉండిరి, అది ఉంటేరి, ఒకప్పుడు అలాగ ఉన్నారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితరి. ఇది. సో ఒకప్పుడు ఎలాగున్నా మీలో అటోళ్ళు ఉన్నారు, అలాంటి వాళ్ళ లిస్టు దేవుని రాజ్యానికి వారసులు కానేరు వాస్తవానికి. అయితే ప్రభు అయిన యేసు నామమున మన దేవుని ఆత్మ యందు కడుగబడి, ఆ పాపాలు కడుగబడి, ఆ తర్వాత పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడ్డారు. వాటిని జ్ఞాపకం చేసుకుని గతంతో పని లేదు. ఇక ఇదే మాట ఇంకొకటిసారి జ్ఞాపకం చేసుకుంటే, యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఇదే మాట ఉంటుంది. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమే ఎందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయి. నువ్వు ఎదుటి అడిగితే నాకెందుకు? దేవుడు అనే మాట. నీ గతం ఎట్లుంటే నాకెందుకు? నిన్ను కడిగాను, నిన్ను పరిశుద్ధపరిచాను, నిన్ను నీతిమంతులుగా మార్చాను, ఆ రక్తం ద్వారా నిన్ను పవిత్రులుగా చేశాను. గతంతో నాకు పనే లేదు అనే విషయాలు చూస్తూ వస్తాం. ప్రియమైన వారులారా, ఇలాగన గతంలో పాడైపోయినటువంటి ఆ విషయాలను బట్టి నన్ను కూడా వాడుకుంటాడా? దేవుడు నిన్ను కూడా వాడుకుంటాడా? నన్ను కూడా వాడుకుంటాడా అని నీకు సందేహం అవసరమే లేదు. బైబిల్లో చాలామంది ఇట్లా గతంలో భయంకరమైనటువంటి పరిస్థితులు కలిగిన అనేకులు ఉన్నాయి. దేవుడు ఎంత గొప్పగా వాడుకున్నాడో బైబిల్లో చాలా సాక్ష్యాలు ఉంటాయి. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పొచ్చు. ఇప్పుడు సీమోను పేతురు ఉన్నాడు.
అబద్ధం ఆడాడు కదా, 3 సార్లు అబద్ధం ఆడాడట. అబద్ధం ఆడాడు. అబద్ధం ఆడితే వదిలిపెట్టాడా? నీ గతంతో నాకు పనిలా, నేను వాడుకుంటా, పునరుద్ధరణుడైన తర్వాత నా గొర్రెలను మేపు అని చెప్పాడు. నీ గతం పని లేదంటున్నాడు ప్రభువారు. మోషే ఉన్నాడు. మోషే ఒక్క గుద్దుతో ఒకరిని చంపాడుగా, హంతకుడు మోషే. కానీ దేవుడు వాడుకున్నాడు. సంసోను జీవితం అంతా అసలు దేవుని మనిషి అన్నట్టుగా బ్రతికాడు కదా, దేవుని లక్షణాలకు వ్యతిరేకంగా అలా బ్రతికాడుగా. కానీ తాను ఉద్దేశించినటువంటి ఉద్దేశాన్ని తన జీవితకాలం అంతా చంపిన ఫిలిష్తీయుల కంటే ఆఖరణ ఒక్కరోజు ఎక్కువ మందిని చంపాడు. ఎందుకు? అబ్రహాము అబద్ధమాడా? అబద్ధమాడాడు. అబీమెలెకు ఆ స్టోరీ మనకు తెలుసు. యాకోబు ఎన్ని మోసాలు చేశాడు. కాబట్టి జీవితంలో ఇలా ఉన్నాను, నేను ఇలాంటి వాడిని, నువ్వు గిల్టీ ఫీల్ అవ్వాల్సిన పనిలా. దేవుడు వాటిని క్లెయిమ్ చేసి సెట్ చేసి నిన్న తను సాక్షిగా వాడుకుంటాడు. అది నిన్ను కూడా వాడుకుంటాడు. ఎందుకు వాడుకోడు? నేను ఇలాంటి నువ్వేం అవసరం లే, నువ్వు అనుకోవాల్సిన అవసరం లేదు, నీ తోటివారు అనాల్సిన అవసరం లేదు, మన విరోధి అయినటువంటి సాతాను అనాల్సిన అవసరమూ లేదు. ఎందుకనంటే దేవుడు నీ గతాన్ని జ్ఞాపకం చేసుకోవట్లేదు కదండి. కాబట్టి నిన్ను కూడా వాడుకుంటాడా అంటే ఎందుకు వాడుకోడు? నిన్ను నూతన సృష్టిగా చేసి తన కొరకు, తన నామం కొరకు నిన్ను వాడుకుంటాడు దేవుడు. రెండో మాట, ఇప్పుడు అపోస్తులైనటువంటి ఈ సౌలు, పౌలు స్టోరీ చదువుతున్నాం కదా, 2వ వచనం, 9వ అధ్యాయం 2వ వచనంలో ఏముందంటే, సరే అతని ప్రాణాధారమైనట్టు ఉన్నాడు. అది గతం. ఎట్లా? శిష్యులను బెదిరించడం, హత్య చేయుటకును అదే ప్రాణాధారం అన్నట్టుగా అట్లా బ్రతుకుతున్నవాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, ప్రస్తుతం ఏం చేస్తున్నాడు అతనంటే, ఈ మార్గంలో అనగా క్రైస్తవ మార్గంలో వెళ్ళేటువంటి పురుషులను స్త్రీలను కనుగొని ఎడల ఎవరినైనా కనుక్కుంటే వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొచ్చుటకు దమస్కులోని వారికి, సమాజంలో వారికి పత్రికలు ఇవ్వమని పవర్ ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే అవతల వాళ్ళని శిక్షించడానికి వెళ్తున్నాడు. ప్రస్తుతం నువ్వేం చేస్తున్నావు? ఒకటి, దేవుడు నిన్ను వాడుకోవడానికి నీ గతము ఆటంకం కాదు. ప్రస్తుతం నువ్వు ఏం చేస్తున్నావు అదేమన్నా ఆటంకమా? నువ్వు చేసేయి అని అంటే పౌలు గారిని బట్టి చూస్తూ ఉన్నాం. ఇతను ఇప్పుడు చేస్తున్నాడు ఒక పని, అది కూడా ఆటంకం కాల, అది కూడా ఆటంకం కాల. ఇప్పుడు చూడండి, ఇతను క్రిస్టియన్స్ని హింసించడానికే కదా వెళ్తున్నాడు దమస్కుకి. మనల్ని కూడా వాడుకుంటాడండి. నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు? నువ్వు ఏదో చేస్తున్నావు అనుకుంటున్నావు, దేవునికి వ్యతిరేకంగా అనుకుంటావు. కానీ దేవుని చిత్తంలో నీవు ఉంటే నిన్ను వాడుకుంటాడు ఆయన. బైబిల్లో చాలామంది స్టోరీస్ మనం చదవగలం. ప్రస్తుతం వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితుల్లో నా వల్ల కాదు, నన్ను వాడుకోలేరు, నేను ఇట్లు చేస్తున్నా, నేను ఇలా వెళ్తున్నా, నేను ఈ పని మీద ఉన్నా కాబట్టి నన్ను వాడుకోడేమో అని అనుకుంటే, అందులో ఉదాహరణలుగా మనం మోషే చరిత్ర చూడవచ్చు. మోషే ఇప్పుడు నిర్గమకాండం రండి, అక్కడ కొన్ని వచనాలు చూసి తాను అప్పుడు ఏం చేస్తున్నాడో చూద్దాం. అతనికి అప్పుడు ప్రస్తుతం అతను ఉన్నటువంటి పరిస్థితుల్లో అప్పుడు అతనితో ఏం చేస్తున్నాడో అలాంటి పరిస్థితులను ఒకసారి ధ్యానిద్దాం. 7వ అధ్యాయం 7వ వచనం చదవండి. వారు ఫరోతో మాట్లాడినప్పుడు మోషే 80 ఏళ్ళు. దేవుడు అతన్ని దర్శించినప్పుడు ఆయన వయసు 80 సంవత్సరాలు. వెళ్ళి మాట్లాడు అని అంటే అప్పుడు మాట్లాడినప్పుడు 80 సంవత్సరాలు అంట.
వెళ్ళు, నువ్వు మాట్లాడుకో అని అన్నాడు. ఫరోతో మాట్లాడుకో. 80 సంవత్సరాలు అంటే ముసలోళ్ళ బహుశోళ్ళ? ప్రస్తుతం నువ్వు ముసలిదానివా లేకపోతే పడుచుదానివా? ముసలవాడవా పడుచువాడవా? నా వల్ల ఏమైంది, నా చేత ఏమైంది, ఇప్పుడు నేను ఏం చేయగలను అని ప్రస్తుత గురించి ఆలోచన చేస్తావా? ప్రస్తుత పరిస్థితి ఎలాగున్నా ఆయన నిన్ను తన కొరకు వాడుకోగలడు, తన నామ ఘనత కొరకు వాడుకోగలడు. ఇతనికి 80 సంవత్సరాలు అన్నాడు. ఇంకా ఈయన గురించి ఇంకొంచెం ఆలోచన చేస్తే 4వ అధ్యాయంకి వద్దాం. 4వ అధ్యాయం మొదటి వచనంలో ఏముంది? 4వ అధ్యాయం మొదటి వచనంలో మోషే అంటున్నాడు, చిత్తగించుము, వారు నన్ను నమ్మరయ్యా, వెళ్ళి చెప్పు అని అంటే భయపడుతున్నాడు. నన్నేడ నమ్ముతారు? దేవుడు అయినటువంటి నీవు నన్ను పంపావు అని నేను వాళ్ళకి చెప్తే వాళ్ళు నన్ను నమ్మరు. భయపడుతున్నాడు, నన్ను నమ్మరు వాళ్ళు. ఇది ఎట్లా సాధ్యం? తర్వాత ఇదే అధ్యాయంలో 10వ వచనం చదవండి. మోషే అంటున్నాడు, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను, ఇదిగో నేను ఇంత ముందు కానీ ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నా, ఇప్పుడు కానీ మాట్లాడుతున్నావు కదా, ఈ మాట్లాడినప్పుడు కానీ నేను మాట నేర్పరిని కాను, నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడను అని యెహోవాతో చెప్పగా. ప్రస్తుతం నువ్వు ఎట్లున్నావు? ముసలోడివా? భయపడుతున్నావా? మాట రాదు, నోటి మాంద్యము నాలిక మాంద్యము అంటున్నావా? ప్రస్తుతం నీ పరిస్థితి అదా? 13వ వచనం కూడా చదవండి. అందుకు అతడు, అయ్యో ప్రభువా, నీవు పంపతలచిన వానినే పంపు, ఎవరినన్నా పంపు, నన్ను కాదు, నన్ను వదిలి అంటున్నాడు. నీకు అర్థమవుతుంది కదా? అంటే మోషేని దేవుడు ఎన్కౌంటర్ చేస్తున్నప్పుడు తన ప్రస్తుత పరిస్థితిని తను ఆలోచన చేస్తున్నాడు. నేను ముసలోడిని, నేను చెప్తే వాళ్ళు ఎందుకు నమ్ముతారు, పైగా నాకు నోటి మాంద్యం ఉంది, నాలుక మాంద్యం ఉంది, మాట నేర్పరిని కాదు, అసలు నన్ను వదిలి వేరే వాళ్ళని ఎవరన్నా పంపు అంటున్నాడు. తన పరిస్థితి నా వల్ల కాదులే, నేను సామర్థ్యం కలిగిన వాడిని కాదులే, నేను తగిన వాడిని కాదులే అన్నట్టుగా మోషే మాట్లాడుతున్నాడు. అంతే కదా వీళ్ళరా? ఇలాగున తన ప్రస్తుత పరిస్థితి ఉంటే అది ఆటంకమా? నువ్వు అనుకుంటున్నావు నేను ఇట్లాంటి వాడిని కాబట్టి నేను వాడబడలేను, నన్ను వాడుకోలేడు అన్నట్టుగా నీకు అనిపిస్తుందా? గమనిస్తే నీ ప్రస్తుతం ఏ పరిస్థితి, మోసే విషయమే, నువ్వు ముసలాడివా? భయపడుతున్నావా? చేయలేనని వేరే వాళ్ళనన్నా పంపమంటున్నావా? తన విషయాలన్నీ అర్థమవుతుంది, నా వల్ల కాదులే. కాదు, నీ ప్రస్తుత పరిస్థితి కూడా ఆయనకు ఆటంకం కానే కాదు. దేవుడు నిన్ను వాడుకోవాలంటే ఒక కొత్త నిబంధనలో ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యం ఒకటి చూస్తాం. మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఆ స్టోరీ మనకు తెలుసు. మార్కు సువార్త 5వ అధ్యాయంలో గెరాసేనుల దేశానికి వచ్చినప్పుడు అక్కడ అపవిత్రాత్మ పట్టినవాడొకడు సమాధుల్లో నుండి వచ్చాడు. ఈ స్టోరీ మీకు తెలుసు కదా. వాని ప్రస్తుత పరిస్థితి అది. దేవుడు తన మహిమ కొరకు వాడుకోవడానికి ఇక తన ప్రస్తుత పరిస్థితి చాలా చూడండి ఎలాగుంటుంది తన పరిస్థితి. వాడు సమాధులలో వాసం చేసేవాడు, సంకెళ్లతోనైనాను ఎవడును వాణ్ణి బంధింపలేకపోయాను. పలుమార్లు వాళ్ళు కాళ్ళకును చేతులకును సంకెళ్ళ వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి కాలి సంకెలను తుత్తునీలుగా చేశాను. కాబట్టి ఎవడును వానిని ఎప్పుడును
సాధు చేయలేకపోయాడు, వాడిని ఎవ్వడు బాగు చేయలేడు. అది వాడి కండిషన్, ఆ దయ్యం పట్టిన వాని కండిషన్. వాడుకోలేదా దేవుడు? నీ స్థితి ఎలాగుంది అని నువ్వు ఆలోచన చేయకు. అది ఆటంకం కానే కాదు దేవుడు వాడుకోగలిస్తే. 20 వచనంలో ఉంది, 19, 20 చదువుతా. ఆయన వానికి సెలవీయక నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియచెప్పుము అనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినదన్నీయు దెకబలిలో ఆరంభింపగా అందరూ ఆశ్చర్యపడ్డారు. ఎట్లాంటివన్నీ వాడుకున్నాడు. అప్పుడు పరిస్థితి అతన్ని అలాగుంది. అదేమన్నా ఆటంకమైందా? తన ప్రస్తుత పరిస్థితి ఇలాగన. తర్వాత పాత నిబంధనలో ఒక 4 కుష్ఠరోగులు, రాజుల 2వ గ్రంథంలో ఆ స్టోరీ ఉంటుంది. 7వ అధ్యాయంలో సిరియనుల దండులో వాళ్ళు ఏం చేశారో వాడుకుంటాడు. నీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఆయనకు తెలుసు కదా, ఆయనకు తెలుసుగా. ఇప్పుడు మనం అనుకుంటున్నాం మన ప్రస్తుతం నువ్వు టెన్షన్ పడుతున్నావు, ఆయనకేం లేదు. ఆయన క్లియర్గా ఉంటాడు. నువ్వు ప్రస్తుతం ఎలాగున్నా దాన్ని చేంజ్ చేసి వాడుకోగలుగుతాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో మనకి పరిచయమైనటువంటి బాగా తెలిసిన వచన భాగం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు, ఏదీ లేదు. కాబట్టి ఇక కింద నుంచి చదివితే ఆకాశము గుండా వెళ్ళినటువంటి వాడు, ఆ దేవుని కుమారుడైనటువంటి యేసు అనే గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. మనము ఒప్పుకునే దాన్ని గట్టిగా పట్టుకుందాం. మనం ఈ ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాదు. నువ్వు ఎట్లా ఉన్నావో నీ బలహీనతలు అది అనుకుంటున్నావా? అది ఆయనకి తెలియందేం కాదు. సమస్త విషయముల్లో మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉన్నాడు. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో ఆయన దగ్గరికి వెళ్దాం. నీ ప్రస్తుతం ఎట్టుందో ఆయనకు తెలుసు, ఆయనకు తెలుసు. మన బలహీనతలు ఆయనకేం తెలియనివి కాదు. సో ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకో. అంతేకాదు నువ్వు ఎక్కడున్నావో కూడా ఆయనకు తెలుసు. యోబు గ్రంథం 23వ అధ్యాయం, యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనపడుతుంది. కాబట్టి మనము వెళ్ళే మార్గము, నడిచే మార్గము, నువ్వు ఎట్లా నీ ప్రజెంట్ సిచ్యువేషన్స్ అన్నీ ఆయనకు తెలుసు, ఆయనకు తెలుసు. అంతే. ఆయన మనల్ని దర్శించిన తర్వాత మనం సువర్ణం వల్ల మారిపోతాం. అంతేనండి. మనము జస్ట్ ఆయన కమిట్ అయిపోవాలంతే. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాల్లో, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాల్లో ఏముంటుంది? మన శరీరాల్ని సజీవయాగంగా ఆయనకు అర్పించుకోండి అని బతిమాలుచున్నాను అని ఆ మాటలు ఉన్నాయి కదా. పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి అని దేవుని వాక్యాలను బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను.
ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనపరచుట వలన రూపాంతరం పొందండి. ప్రస్తుత పరిస్థితి ఇది అని నువ్వు అనుకుంటావేంటి? నువ్వు ఇలాగ రెడీగా, అది సీక్రెట్, వాడుకుంటాడు అంతే. ఓకే, రెండు విషయాలు మాట. నీ గతం ఆటంకం కాదు, నువ్వు ప్రస్తుతం ఉన్న నీ పరిస్థితి ఆటంకం కాదు. మూడవది, అసలు నీ క్యారెక్టర్ నీ వ్యక్తిత్వం ఎలాంటిది? నీ వ్యక్తిగతమైన నీ క్యారెక్టర్ ఎలాంటిది? అలాంటి వాడు అని నువ్వు అనుకుంటున్నావా? గతంలో చేసిన, ప్రస్తుతం అప్పుడేదో ఉన్న పరిస్థితి, ఆ ప్రజెంట్ ప్రస్తుతం అప్పుడు చేసే పనులు. నీ క్యారెక్టర్ ఏంటి? నా స్వభావాన్ని బట్టి నాలాంటి వాడిన అనుకుంటున్నావా? ఒకసారి వాక్యపు వెలుగులోనికి వద్దాం. ఇప్పుడు ఇతను సౌలు విషయం 9వ అధ్యాయంలో 11వ వచనం నుంచి ఏముంది? అననీయ అంటున్నాడు కదా. అపోస్తుల కార్యం 9వ అధ్యాయంలో సౌలు స్టోరీ, అతని గురించి మనం ధ్యానిస్తున్నాం. 11 నుంచి అక్కడ ఉన్న మాట ఏంటంటే, అననీయ అన్నాడు, నువ్వు వెళ్ళి ఇట్లా వెళ్ళు అని అన్నాడు. తర్వాత 13 నుంచి, అతడు అననీయ అనే మనుషుడు లోపలికి వచ్చి దృష్టి పొందుతాడు అని అతను చూస్తున్నాడు అంటే 13. అందుకు అతను అననీయ, ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడు. ఇతని గురించి అనేకుల వలన నేను విన్నాను. ఇక్కడ కూడా అట్టాటి పనే చేయడానికి వచ్చాడు. ఇతను ఇట్లాంటి వాడు, వీడు మంచోడు కాదు, చాలా దుర్మార్గుడు, చాలా కఠినుడు. అతను అలాంటి వాడు, అతను అలాంటి క్యారెక్టర్ కలిగిన వాడు. బుద్ధే మంచిది కాదు, వాడి వ్యక్తిత్వమే మంచిది, వాడిని నమ్మనే కూడదు. ఇట్లాంటి అనుకుంటున్నారు ఇతని గురించి. తన స్వభావం ఎట్లాంటిది? నీ స్వభావం ఎట్లాంటిదైతే నాకేమే దేవుడు అంటున్నాడు, నేను నిన్ను వాడుకుంటా. అతను ఎట్లాంటి వాడైతే నాకెందుకు? గతంలో ఏం చేస్తే నాకెందుకు? ప్రస్తుతం ఏం చేస్తే నాకెందుకు? అసలు అతను ఎలాంటి వాడైతే నాకెందుకు? ఇప్పుడు చూడండి, తన క్యారెక్టరు వీళ్ళు ఇలాగ అనుకుంటున్నారు. కానీ పౌలు విషయాలు ఆలోచన చేస్తే తన స్వభావం ఎలాంటిదో, తన వ్యక్తిత్వం ఎలాంటిదో, తన క్యారెక్టర్ ఎలాంటిదో తన మాటల్లో కొన్నిసార్లు మనం చదవచ్చు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నా. 9-10 చదివితే బాగుంటుందేమో. నేను రాయు పత్రికల వలన మిమ్మల్ని భయపెట్టాలి అని ఉన్నట్టు కనబడకుండా ఈ మాట చెప్తున్నాను. అతని పత్రికలు ఘనమైనవి, బలీయమైనవినైనవి అని ఉన్నాయి, కానీ అతడు శరీర రూపమునకు బలహీనుడు. కానీ అతని ప్రసంగాలు కానీ అతని పత్రికలు కానీ చాలా పవర్గా ఉంటాయి. కానీ శరీర రూపానికి ఎలాంటి వాడంట? తాను బలహీనుడు. మనకి పౌలు అనంటే పెద్ద సూపర్ స్టార్ లాగా అనిపిస్తున్నాడు. కానీ తన నేచరు, తన క్యారెక్టరు, తను ఎలాంటి వాడు అని అంటే, ఒకటి శరీర రీతిగా బలహీనుడు. ఇదే అధ్యాయం 11వ అధ్యాయంలో, ఇదే పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం, మాటల యందు నేను నేర్పు లేని వాడనైనను ఏమి లేదు, పెద్ద మాటకారి కూడా కాదేనా, ప్రతి సంగతిలోనూ అందరి మధ్యను మీ నిమిత్తము నేను అజ్ఞానాన్ని కనపరుస్తున్నాను. వాస్తవానికి నా నేచర్ అది, నా స్వభావం ఏంటంటే మాట్లాడడం పెద్దగా నాకు రాదు. బలహీనుడు, శరీరానికి మాటలో పెద్ద మాట్లాడలేడు.
గలతీ పత్రిక 4వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13, 14 వచనాలు చదువుతున్నా. మీరు నాకు అన్యాయం చేయలేదు. మొదటిసారి శరీర దౌర్బల్యం కలిగినను నేను మీకు సువార్త ప్రకటించాను. శరీర దౌర్బల్యం కలిగింది. ఒకటి, శరీరరీతిగా బలహీనుడు. తన వ్యక్తిత్వం అది వాస్తవానికి. శరీరరీత్యా బలహీనుడు, మాటల యందు పెద్ద నేర్పరేమీ కాదు. అంతేకాదు అప్పుడప్పుడు జబ్బులు కూడా వస్తాయి. శరీర దౌర్బల్యం కలిగింది. తర్వాత 14, అప్పుడు నా శరీరములో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు. నా శరీరంలో మీకు శోధనగా ఉంది ఒక సమస్య. అట్లాంటి వాడిని నేను. తన వ్యక్తిత్వం చూడండి, తన పర్సనల్ క్యారెక్టరైజేషన్ ఎలాగుంది. బలహీనమైన వాడు, మాటలు సరిగా మాట్లాడలేనివాడు, జబ్బులు పడేవాడు. నా శరీర దౌర్బల్యం బట్టి మీరెవరు నన్ను ఇబ్బంది పెట్టలేదు. ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకు కలక వచ్చింది, మీ మధ్యలోకి నేను వచ్చాను అనుకో, మీకు ఎట్టుంటుంది? రానిస్తారా? ఇతని పరిస్థితి అది. తనకున్న కంటి జబ్బు పరిస్థితుల్లో నాకు ఇలాంటి పరిస్థితి ఉన్నను, నాకు శోధనగా ఉండినటువంటి దానిని బట్టి మీరు నన్ను ఏమీ తృణీకరించబడలేదు, నన్ను మీరు చేర్చుకున్నారు. సో తన పర్సనల్ లైఫ్ తీసుకుంటే ఇంత వీక్ క్యారెక్టర్ అండి ఇతను. 6వ అధ్యాయంలో చదువుదాం. 6వ అధ్యాయంలో 11వ వచనంలో ఏముందంటే, నా స్వహస్తముతో మీకెంత పెద్ద అక్షరాలతో రాస్తున్నానో చూడండి. సాధారణంగా పౌలు గారు పత్రికలు డిక్టేట్ చేస్తాడు. అంటే ఈయన చెప్తుంటే వేరే వాళ్ళు రాస్తూ ఉంటారు అన్నమాట. అయితే రాసిన తర్వాత ఆ చివరిన ఒక మొక్క రాస్తాడు ఈయన, 100వ వచనమో ఏదో. నా స్వహస్తముతో నేను రాస్తున్నా చూడండి. ఎట్ట రాసిండంట? పెద్ద అక్షరాలు రాశాడు చూడండి. ఎందుకు పెద్ద రాశాడు? తనకున్న ఐ ప్రాబ్లం, తన కంటి సమస్య, కంటి చూపు సమస్య. మామూలుగా అంత న్యాచురల్గా లేదు కంటి చూపు. అందుకని ఆయన చెప్పే డిక్టేట్ చేస్తే రాస్తారు. తర్వాత తాను కనుక రాయదలుచుకుంటే పెద్దగా రాసుకుంటాడు అన్నమాట. పెద్దగా రాశాడు అని అంటే ఈ కంటి సమస్య ఆయన రాశాడు అని. ఇదండి. ఏమండి, నీ పర్సనల్గా ఉండేటువంటి నీ క్యారెక్టరిస్టిక్స్ ఏమన్నా నీకు ఆటంకమా? నాకు అది లేదు, నేను నా కాడ ఇది లేదు, నేను ఇలాంటి వాడిని కాదు, నేను అలాంటి వాడిని కాదు అనుకుంటే అవి ఆటంకం కానే కాదు. ఇతను వాడుకున్నాడుగా. కాబట్టి వాళ్ళతో వీళ్ళతో మనం పోల్చుకోకూడదు. దేవుడు నిన్ను ఎట్లా పరిస్థితులైనా వాడుకుంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఉంటుంది కదా, మొదటి పత్రిక 1వ అధ్యాయం, మొదటి పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి లోకంలో బలహీనులైన వారిని ఎన్నుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థపరచడానికి లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. కాబట్టి నీ సామర్థ్యం, నీ క్యారెక్టరు ఈ పనే లేదండి. నువ్వు బలహీనుడివా, నా స్థితి ఇది, నా పరిస్థితి ఇది, నేను ఎట్లాంటి వాడిను అనుకుంటావా? పనే లేదు. పౌలును వాడుకున్నాడు, నిన్ను నన్ను కూడా ఆయన వాడుకోగలడు. చూడండి, ఇలాంటి విషయాలు మనం ఎగ్జాంపుల్స్ బైబిల్లో చాలా చూస్తాం కదా. మోషేనే మరలా ఇప్పుడు ఆయన ఏమన్నాడు? ముసలోడు, నత్తి, నాకు మాట రాదు,
అని అన్నాడా? మరి వాడుకున్నాడుగా. ఒక అమ్మాయి, పరాయి దేశంలో ఉన్నటువంటి ఒక అమ్మాయిని మహారాణిగా చేశాడు కదా ఎస్తేరును, వాడుకోలేదా? ఆ పిల్లది ఏముందిలే అన్నట్టుగా ఉంది, కానీ దేవుడు వాడుకున్నాడు కదా. ఆ పిల్లోడిది ఏముందిలే అని దావీదు అనుకున్నారు అందరూ, కానీ దేవుడు వాడుకున్నాడు లేదా? ఆ పిల్లలది ఏముందిలేవో 10 మంది పిల్లల్లో ఈడొకడు అనుకున్నారు దానియేలుని, దేవుడు వాడుకున్నాడు కదా. ఇలా చూస్తే 12 మంది శిష్యులు వాడుకున్నాడు కదా. వాళ్ళేం పెద్ద ఇదా? ఏమండి, ఇప్పుడు వాళ్ళకి తర్వాత వాళ్ళకి వచ్చిన పేరు ఏంటంటే అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 17వ అధ్యాయం 6వ వచనంలో భూలోకాన్ని తలకిందులు చేసేవారు ఇక్కడికి కూడా వచ్చారు అనుకున్నారు. ఎట్లా మార్చేశాడండి వాళ్ళని, పామర్లు అన్నారు. తర్వాత ఫైనల్గా ఏదేదో అనుకుంటారు. యేసుప్రభు గురించి చాలామంది అనుకున్నారు, యేసుప్రభు గురించి చాలామంది చాలా రకాలుగా అనుకున్నారు, కానీ దేవుడు వాడుకున్నాడు యేసుప్రభుని. వాళ్ళు అనుకుంటే కాదండి. యేసుప్రభు గురించి ఏమేమి అనుకున్నారు కొన్ని రెఫరెన్సెస్ చెప్తాం, మీకు రాసుకోండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 41వ వచనంలో మేము వ్యభిచారం వలన పుట్టిన వాళ్ళం కాదు అంటే, ఆ రోజుల్లో యేసుప్రభు గురించి ఏమనుకున్నారు వీళ్ళు అని అంటే, ఈ అమ్మాయి ఆ రోమా సైనికులతో వ్యభిచారం చేసి కన్నింది, కొడుకుని పెళ్లి కాకుండా కొడుకుని కన్నింది అని ఆ రోజుల్లో అనుకున్నారు. అందుకని మేము వ్యభిచారం వలన పుట్టిన వాళ్ళం కాదు అంటున్నారు. యేసుప్రభు గురించి అలాగ అనుకుంటున్నారు. తర్వాత 6వ అధ్యాయం 42వ వచనంలో ఏంది ఇలా మాట్లాడుతున్నాడు, ఇంత అద్భుతమైన విషయాలు ఎట్లా తెలిసింది, మరియా యోసేపుల కుమారుడు కాదా అని జనం అనుకుంటున్నారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 48వ వచనంలో ఏంది, నజరేతులో నుండి మంచిదేదైనా వస్తుందా? ఇతను నజరేతు వాడు కదా, నజరేతులో నుండి మంచిదేదైనా వస్తుందా? ఎందుకంటే నజరేతుకు ఒక హిస్టరీ ఉంది, ఇది పనికి మారింది అని. అక్కడి నుండి మంచిది వస్తుందా? ఏది ఇట్లా యేసుప్రభు గురించి రకరకాలుగా మనుషులు అనుకున్నారు. తర్వాత గలిలే నుండి వచ్చాడు. గలిలేలో వాళ్ళకి ఇంత నాలెడ్జ్ ఉందా? మా యోదయ ప్రాంతం వాళ్ళకి కదా ఉండాల్సింది నాలెడ్జ్, మనది కదా భక్తి అని. అంటే ఇక్కడ గలిలేలో ఉండేవాడికి ఎంత ఉందా? మనుషులు చాలా అనుకున్నారు. కొంతమంది ఇతడు బయల్జబూల వలన సాతాను సంబంధితను తిండిపోతున్నారు, మనకు తెలిసిందే. కానీ మీరు అనుకుంటే కాదు కదా, యేసుప్రభు అలాంటి వాడు కాదు, కానీ వీళ్ళు అనుకుంటున్నారు. చూస్తే మన యొక్క స్థితి, నువ్వేమనుకుంటున్నావు, నీ వ్యక్తిత్వం ఎలాంటిది, ఇలాంటిది కానే కాదు. దేవుడు నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనైనా వాడుకుంటాడు, నువ్వు ఏ స్థితిలోనైనా వాడుకుంటున్నాడు. ఆయన ఎదురు చూస్తున్నాడు అంతే. నీ బలహీనత, నీ స్థితి అన్నీ ఆలోచన చేయట్లా. నువ్వు ఎలాంటి వాడు, నీ వ్యక్తిత్వం ఎలాంటిదని ఆయన చూడటంలా. ఆయనకు సేవ చేయాలి, ఆయన కొరకు వాడబడాలనే మనసు ఉందా లేదా అంత మాత్రం చూస్తున్నాడు, చాలు ఆయనకి. ఫైనల్గా మనం అనేటువంటి మన ప్రత్యేకమైన మన స్థితులు, అంటే మన మూడ్స్ ఎలాగుంటాయి. కొంతమంది కొన్ని మూడు ఒక్కొక్క మూడ్లో ఉంటారులే కదా, ప్రైవేట్ కన్సర్న్స్ అనవచ్చు వీటిని. ఓకే, ఇప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు గురించిన విషయాలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 7 నుంచి 9 వరకు ఉన్న వచనాలు.
నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తం నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తం నన్ను నలుగొట్టడానికి సాతాను యొక్క దూతగా ఉంచబడింది. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును, నీ బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని ఆయన నాతో చెప్పాడు. కాగా క్రీస్తు యొక్క శక్తి నా మీద నిలిచిండు నిమిత్తం విశేషంగా నా బలహీనతల యందే నేను సంతోషిస్తున్నాను. సో నీ మూడు ఏంటి, నీ పరిస్థితి ఏంటి? ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, నువ్వు బలహీనంగా ఉన్నావా, ముళ్ళుందా, ముమ్మారు ప్రార్థన చేస్తున్నావా? సరే చేస్తే చేయని, ఉంటే ఉండని, అది ఉంటే ఉండని. దాన్ని అధిగమించేలాగానే నా కృప ఇస్తున్నా కదా, నా కృపతో నువ్వు బలవంతుడు కాదు, నా కృప నీకు చాలు, అది ఉంటే ఉండని. ఇది కదండి. కాబట్టి నీ బలహీనతలు అవి కాదు నువ్వు చూడాల్సింది, నీ విశ్వాసం కావాలి ఆయనకి. అది నీ విశ్వాసం కావాలి. అది ఇప్పుడు హన్నా ఉంది, కొడుకు కావాలని ప్రార్థన చేస్తుంది, కొడుకు కావాలని ప్రార్థన చేస్తుంది. ఇశ్రాయేలుకి గొప్ప ఆత్మీయ నాయకుడిని ఇచ్చేశాడు. దానియేలు ఉన్నాడు, దేవుడు వాడుకున్నాడు. మరియా ఇలాగన హన్నా ఏడుస్తూ ఉంది, పిల్లలు లేరే, పిల్లలు లేరు, పిల్లలు లేరు, పిల్లలు లేరు అని కదా. నీ మూడుతో ఆయనకు పనే లేదు. మరియా దగ్గరికి దూత వచ్చి చెప్పినట్టు భయపడింది, నీ భయంతో పని లేదు. దానియేలుకు బెదిరింపులు వచ్చాయి, నీ బెదిరింపులతో పని లేదు, నేను నిన్ను వాడుకుంటా కదా. మనకున్నటువంటి మనకు కలిగే విషయాలు, ముళ్ళుందా నీకు, ఉంటే ఉండని, నా కృప నీకు చాలు. ఏడుస్తున్నావా పిల్లలు లేరని, నీ దుఃఖంతో పని లేదు, కొడుకుని చేస్తా. భయపడుతున్నావా, బెదిరింపులకు గురవుతున్నావా, నేను నిన్ను వాడుకుంటా. సో ఇలాగన మన యొక్క డిప్రెషన్స్ కానీ, మన లోన్లీనెస్, మన ఇన్ఫీరియారిటీ, ఇలాన్నీ ఆయనకు ఆటంకం కానే కాదు. వాడుకోగలడా నిన్ను అంటే ఖచ్చితంగా వాడుకోగలడు. చివరిలో కొన్ని ప్రశ్నలు వేసుకో. నువ్వు నిజంగా రక్షించబడి ఉన్నావా? ఆయన చూసేది ఇవి. నిజంగా రక్షించబడి ఉన్నావా? నామకార్థం కాదు, మారు మనసు రక్షణ. తర్వాత నీవు పూర్తిగా సమర్పించుకున్నావా? పూర్తిగా అర్పించుకోగలవా నిన్ను నీవు, శరీరాన్ని సజీవ యాగంగా? అది చూస్తున్నాడు. తర్వాత ఆయన వాడుకోగలిగే విధంగా నువ్వు అందుబాటులో ఉన్నావా? ఎస్, ఐఎమ్ రెడీ, చిత్తగించము అన్నట్టు ఉన్నావా? రెడీగా ఉన్నావా? తర్వాత ఆయన నిన్ను వాడుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? సిద్ధంగా ఉన్నావా? అసలు ఇష్టపడుతున్నావా? ఈ 4 ప్రశ్నలు వేసుకో. నువ్వు కనుక ఎస్ అయితే మోకరిల్లి ప్రార్థన చేసుకో. ప్రార్థన చేసుకుందాం.